సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల, గడ్డిపోతారం, జిన్నారం మున్సిపాలిటీల్లో తొలి పాలకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. మహిపాల్ రెడ్డి ప్రజాస్వామ్యంలో అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే 5 ఏళ్లలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉండాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులు మంజూరు చేయడం, హైడ్రో పరిశ్రమ నిర్మాణాలను ప్రభుత్వ అనుమతి లేకుండా తొలగించాల్సిన అంశాలను కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏ పనైనా కలిసికట్టుగా అందరం కలిసి చేసుకున్నాం. అందరి సమస్యలు పరిష్కారానికి ముందుంటారని మహేందర్ గారికి, అదేవిధంగా చైర్మన్ పుష్ప గారికి, కౌన్సిలర్లకు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి విశ్వాసంతో ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులేదు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఈ గడ్డపోతార మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మీరు ఒక చేరులో వారుగా ముందుకు పోతారని తెలియజేస్తూ, మీరు ఒక ముఖ్యమైన సమస్య మన దగ్గర సికాజీ కంపెనీ అనేది ఇస్నాపూర్లో 54 మంది చచ్చిపోయారు మొన్న 2 నెలల కింద. దానికి ముఖ్యమంత్రికి వచ్చింది. ₹1 కోటి కంపెనీషన్ డిమాండ్ చేస్తే ₹1 కోటి గిట్ట ఇచ్చిన ₹1 కోటి ఇచ్చిన ప్రారంభమై తేలి వాళ్ళు. మన ప్రాంతంలో హెట్రో వాళ్ళు 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. దాన్ని డిస్మెంటల్ చేయడానికి ఏకైక